ఎకరానికి 8,000 రూపాయల చొప్పున రైతు బంధు పథకం అమలు జరుగుతున్న సంగతి మీకు తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలని చెప్తా ఉన్నా. ఆల్రెడీ స్కీమ్ స్టార్ట్ అయింది. ఒక వరుస చెక్కులు మీకు అందినాయి. ఆ రోజే నేను ప్రకటించినాను. రెండవ వరుస చెక్కులు నవంబర్ నెలలో యాసంగి పంటకు రెండవ పంట ఇస్తామని చెప్పినాం. తయారుగా ఉన్నాయి చెక్కులు. బ్యాంక్ వాళ్ళు ప్రింట్ చేస్తూ ఉన్నారు. నేను అక్టోబర్లోనే మొదలుపెట్టమని చెప్పినాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టులో పోయి కేసు వేసినారు. వాళ్ళ బతికే కేసు, మాట్లాడితే కేసు, నిలబడితే కేసు, ఊ అంటే కేసు, ఉత్సవతే కేసు. సిగ్గు కూడా ఉండాలా, సిగ్గుపడాలి. నేను మీకు ముందర చెప్పేది కానీ ఇప్పుడే నేను చెప్తా ఉన్నా. పేద లొల్లి సొల్లు పురాణం రోజు పొద్దున్న లేస్తే ఇవన్నీ పనులు కావట. హైదరాబాద్లో కూర్చుండి పంచక తింటేనే పని అట. ఇవన్నీ పనులు కావు. సొల్లు పురాణం మాట్లాడితే నాకు తిక్కరేగి నేను చెప్పిన ఏమిరా ఏం వరుడి పొద్దాక సప్పటిగా ప్రజల దగ్గర పోదామా, ఎలక్షన్ పోదామా అని అడిగిన. పోదాం, కేసీఆర్ నీకు దమ్ముంటే రద్దు చేయి, ఇవాళ పొద్దుకి రా, ఇవాళ అర్ధరాత్రి వచ్చిన మేము తయారన్నారు. నేను తట్టుకుని రద్దు చేసిన. రద్దు చేయగానే కింద మీద వాడు గిలగిల కొట్టుకుంటాను. ఇప్పుడు ఇక గోడలు గీక్తాను. సుప్రీంకోర్టుల కేసు, ఎలక్షన్ కమిషన్ల కేసు, అప్పటిదాకానేమో పమండాలు కొట్టిరు. ఇలా రద్దు చేయగానే గోడలు గీకి కళ్ళు చీకట్లు వచ్చేసి ఆగమాగం అవుతాను. ఏమన్నా నేను ఈ చిల్లర ఒర్రుడెందుకు, ఈ వాగుడెందుకు, ఈ కేసులెందుకు, ప్రజల దగ్గరికే పోదాం పా అన్న. ఎవరు త్యాగం చేయలే. టీఆర్ఎస్ పార్టీ మీ అందరికి తెలిసి పుట్టిన నాటి నుంచి కూడా పదవులు అంటే ఎడమకాలు చెప్పులాగా ఇసిరేసినాం. నాటి నుంచి నేటి వరకు కూడా మేము మాకున్న అధికారాన్ని, 9 నెలల అధికారాన్ని మేం త్యాగం చేసినాం. ఇవాళ దేనికోసం? రాష్ట్రం స్థిరత్వం ఉండాలి, గట్టిగా ముందటికి పోవాలి. ఇలా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక ఆయన చీకటి, ఇప్పుడు సురేష్ రెడ్డి గారు చెప్పినాడు. ఒక ఆయన తెలంగాణ కరెంట్ రాదు, తెలంగాణ రాష్ట్రం అయితే సింహం చీకటి అయిద్దని చెప్పినాడు. ఇంకోటేమో ఆగమైద్దని చెప్పినాడు. ఇంకోటి బిచ్చమెత్తుకుంటారని మాట్లాడినాడు. ఎన్ని శాపాలు పెట్టనని పెట్టినాడు. కానీ ఇవాళ 24 గంటలు రైతులకు కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని గర్వంగా నేను రొమ్ము విరుచుకొని చెప్తున్నాను, మనవి చేస్తా ఉన్నా.